సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఇద్దరు సపోర్ట్ ఉంటాడు. పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సీట్లు పెంచుకుంటాడు. బీజేపీ ప్రోత్సాహం ఉంది కాబట్టి రెండు ఆయన బీజేపీ కాబట్టి పవన్ కళ్యాణ్ సీట్లు కూడా పెంచుకోగలుగుతాడు. ఉప ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు అవుతుంది. ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? బాగానేది, పరిపాలన బాగుంది, అందరికీ సబబుగానే ఉంది. రైతులకు చెప్పిన వాగ్దానాలు కూడా నెరవేరుస్తున్నాడు. త్వరలో చేయలేకపోయినా కానీ నిదానంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. రాజకీయంగా మెరుగుపడ్డారు ఆయన? మెరుగుపడినాడు. ఓకే. ఎందుకు రాష్ట్రంలో ఏం జరిగినా మొదట విమర్శించేదాన్ని, ప్రశ్నించేదాన్ని ఎందుకని? అదే ఎవరైనా ఒకరు చేసే పనికి ఆటంకము, అది అడగోలు మాటలు ఆటంకాలు చేసేది అది సబబే, అది కరెక్టే. మొన్న యూట్యూబర్ రావణ్ కూడా ఆయన మీద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం? అవన్నీ ఏం చేయలేడు. ఉన్న సీట్లు కూడా తగ్గిపోతాయి. 11 వచ్చినాయి కదా, 11 కూడా 8 సీట్లకు కూడా నిబంధన అవుతాడు. తెలంగాణ కూడా పోటీ చేస్తా అంటున్నాడు. అక్కడ ఏమైనా ప్రభావం ఉంటుందా? తెలంగాణ ఏమో అంతవరకే మనకేం తెలియదు. తెలంగాణ అంత ఆలోచన మనకు లేదు. సరే, అక్కడ కానీ ఇక్కడ కానీ ఆయన ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే అభిమానుల కోసం ఏదైనా సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? అంతవరకే మనకేం తెలియదు. దాని పోతే అంత తెలంగాణ రాజకీయం మనకు తెలియదు. సరే, ఆయన తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం? ఆయన్ని తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయనను ఎవరు తిట్టడం లేదు కదా. జగన్ గురించి ఎవరు వీళ్ళేం పట్టించుకోరు. ఆయన వీళ్ళ మీద విమర్శించాల్సిందే కానీ ఈ కూటమి వాళ్ళు ఆయన మీద ఏమి ప్రశంసలు ఉండవు. ఆయన అనేదానికి సమాధానం చెప్తా వస్తున్నట్టులే. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఆయన స్టాండ్ వేరుగా ఆ మాటలు అదంతా మనం దాని గురించి అంటే 2 సంవత్సరాలు అవుతుందని ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మన రాష్ట్రానికి. ఆయన యొక్క పరిపాలన వరకు బాగా జరుగుతుందని నా అభిప్రాయం. డెవలప్మెంట్ బాగానే ఉంది. ఎందుకంటే పంచాయతీలు మాది ఆల్రెడీ పంచాయతీలోనే ఉండేది, నేను విలేజ్లోనే ఉండేది. దాదాపు మా విలేజ్ ఇంత మీద 25% పర్లేదు. అన్ని కలెక్షన్లు చేయటం, మురుగునీరు కాలువలు ఇవన్నీ బాగానే ఉంది. తెలంగాణ కూడా పోటీ చేస్తా అంటున్నారు. అక్కడ ఏమైనా ప్రభావం ఉంటుంది అని అనుకుంటున్నారా? ఉండొచ్చు. ఎందుకని అదే ఇది ఇప్పుడు మన ఆంధ్ర డెవలప్ లాగానే తెలంగాణలో కూడా ఆటోమేటిక్గా ఏ నాయకుడైనా వస్తాడు చేస్తాడు అనే ఆలోచనలు ఉండటం అనేది చాలా అరుదు. అట్లా సింగిల్గానే వెళ్తాడు. అతను చెప్పున్నాడు కాబట్టి ఎట్లా వెళ్ళినా ఆ టయానికి సీట్లు కొడతాడని. మరి రాష్ట్రంలో ఏం జరిగినా మొదటగా విమర్శించేది పవన్ కళ్యాణే, ప్రశ్నించేది పవన్ కళ్యాణే. ఎందుకని? ఆయన ప్రతిసారి గెలుపుతున్నారు. ఎప్పుడు అయినా నా ఉద్దేశం ఏంటంటే మంచి వాళ్ళ మీద ఎక్కువ రాళ్ళు పడతాయి. అది కాలక్రమేణా తెలుస్తుంది దాని యొక్క మంచితనం ఏందని. మాట్లాడుతూ యూట్యూబర్ రావణ్ కూడా ఆయన్ని కామెంట్లు చేసి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం? రావణ్ గురించి నేను పెద్దగా నేను వీడియోస్ అవన్నీ నేను చూడలేదు. కాకపోతే ప్రకాష్ రాజు ఆయన వెనకేసుకొని మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు నా అభిప్రాయం. సరే, ఏంటి మరి ఇన్ కేసు ఆయన అక్కడ కానీ ఇక్కడ కానీ సింగిల్గా పోటీ చేస్తే అభిమానుల ప్రకారం ముందు సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? అవ్వచ్చు. రాజకీయంగా మెరుగుపడ్డారు. 90%. ఒక మాట పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి? అది ఒక రాజకీయంగా ఒక కులానికి సంబంధించిన పార్టీ కాదు. జనసేన అనేది ఆయన ఇండివిజువల్గా ఆయన మొదటి నుండి 10 years బాగా కష్టపడి జనాల్లో నుంచి వెళ్ళి వచ్చాడు కాబట్టి ఆయనకంటూ ఒక సపరేటు అడ్మినిస్ట్రేషన్ తీసుకొస్తున్నాడు. అట్లా నాయకుడు ఉండాలి కాబట్టి ఇప్పుడు తమిళనాడులో ఇప్పుడు మనం విజయం చూస్తున్నాం కదా, ఆ రకంగానే అది అంతా జనాలకి తెలుస్తుంది. నువ్వు నేను మాట్లాడుకుంటే తెలిసేది కాదు. అది నా అభిప్రాయం. అయితే రావచ్చు. పవన్ కళ్యాణ్ కూడా సమర్థుడు. రాజకీయం అనేది ఒకవేళ కొత్తగా అయినా కాబట్టి మంచి సీనియర్ నాయకులు పక్కన చేరారు కాబట్టి రాజకీయం బాగా తెలుసుకుంటాడు. అదే బాటలో బాగా ముందుకెళ్తాడని మా అభిప్రాయం. డిప్యూటీ సీఎం 2 సంవత్సరాలు అవుతుంది. ఆయన అభివృద్ధి ఎలా ఉందంటారు? ఇప్పుడు డిప్యూటీ సీఎం 2 సంవత్సరాలు అయినా కానీ 7,000 kilometers సిమెంట్ రోడ్లు వేశారు.
అన్ని పథకాలు కానీ అతను తీసుకున్న మంత్రి పదవుల్లో కూడా మంచి పనులు బాగా చేసుకున్నాడు కదా, ఇబ్బంది ఏం లేదు కదా, బాగుంది. మరి ఏంటి ఆయన ప్రతి చోట రాష్ట్రంలో ఏం జరిగినా మొదటగా విమర్శించేదాన్ని, ప్రశ్నించేదాన్ని అంటే ఎందుకని ప్రతిసారి గెలుపుతారు, ఎందుకంటే వాళ్ళకి చేతకంతనంతో ఇంక ఎదురు మీద వెళ్ళి చూపించడం అంతే. మేము చేయలేము కాబట్టి ఎదురు చేయకూడదు, అదే వాళ్ళ నినాదం అంతే, వైసీపీ వాళ్ళ నినాదం. మొన్న మాట్లాడుతూ యూట్యూబర్ రావని కూడా ఆయన మీద కామెంట్లు చేశారు. సో ఆయన కామెంట్లు చేస్తే ఆయన అరెస్ట్ కూడా చేశారు. ఆయన ప్రతి చోట బెయిల్ వస్తుంది. సో అది ఆయన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరు వాక్యలో రావణ్ యూట్యూబర్ రావని వాడు చెత్త, వాళ్ళన్నీ వేస్ట్ మాట్లాడి వాళ్ళు చేశారు. అతను మాట్లాడడం కూడా కరెక్ట్ మాటలు కాదు కదా, అన్నీ అతను రావణ మాట్లాడిన మాటలు అది కరెక్ట్ కాదు కాబట్టి అతను చేయడంలో ఆ విధంగా అరెస్ట్ చేయడంలో న్యాయం ఉంది. అది సరే, ఇప్పుడు ఏంటి ఆయన తెలంగాణ కూడా నెక్స్ట్ పోటీ చేస్తా అంటున్నారు. పోటీ చేస్తే ఎంత ప్రభావం చూపిస్తుంది? తెలంగాణ విషయం అయితే మనకు తెలీదు, మన ఆంధ్ర కాబట్టి అవకే ఎట్లా ఉందో తెలియదు. అంటే వెళ్తే కూటమికి వెళ్తారా, సింగిల్కి వెళ్తారా? అది మనకు తెలియదు కదా ఆ విషయం. మీ అభిమానుల ప్రకారం ఆయన సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? అంత రాజకీయంగా మెరుగుపడ్డారా? అంటే అక్కడ సీఎం అయితే కాలంటే సీట్లను సంపాదించవచ్చు, పెరగవచ్చు. సరే, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కూడా ఎన్టీ రామారావు లాగే ప్రజలకు సేవ చేయాలనే దిశానిర్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాడని అనుకుంటా, సొంత ప్రయోజనాల కోసం కాకుండా. లేదండి, ఖచ్చితంగా ఒక 10 ఏళ్ళకి ఖచ్చితంగా సెకండ్ టైం థర్డ్ టైంలో ఖచ్చితంగా సీఎం అవుతాడు, ఆ ఛాన్సెస్ ఉన్నాయండి. ఓవరాల్గా ఆయన మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ ఈజ్ గుడ్ పర్సన్ అండ్ జెన్యున్ పర్సన్, హీఈస్ అ హీరో. పవన్ కళ్యాణ్ ఏముందన్న, పవన్ కళ్యాణ్ పక్కగా నేను చంద్రబాబుకే సపోర్ట్ ఉంటా అని చెప్పాడు. వాళ్ళు ఎంత, మా నాయకులు ఎంత అన్నా కానీ ఏదన్నా కానీ నేను పవన్ కళ్యాణ్, నేను చంద్రబాబుకి 10 ఏళ్ళ మటుకు నేను చేస్తా. అవును అవును, డెవలప్మెంట్ ఎలా ఉంది? ఆయన నెంబర్ 1 చేస్తున్నాడు, ఆయన పరిపాలన ఆయన బాగానే చేస్తున్నాడు, ఆయన ఇబ్బంది ఏం లేదు. ఆయన గురించి ఏదో పేరున అని పిచ్చి రాకుండా మాట్లాడితే సరిపోతాడా? ఎందుకు తిట్టాలి వాడికి? ఏమైనా తప్పు చేశాడు ఆయన? పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేయలే, ఆయన పరిపాలన ఆయన చేసుకుంటాడు. పెట్టి మాట్లాడడం తప్ప నువ్వు చేసింది ఏం లేదు. ఏం చేయలేదు, నెంబర్ 1 చేస్తుండు. మొత్తం రోడ్లు గీళ్ళు అన్నీ వేయించాడు. ఆడికి ఎవడో వేయించాడు. ఇంటి మచిలీపట్నం పోతే వాడికి పేరు నాటి 10 సంవత్సరాలు చేసి వాళ్ళ నాన్న ఎంపీకి చేశాడు. ఏమన్నా ఉందా రోడ్డు? మొన్న మీరు మాట్లాడినట్టే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఈ 5 సంవత్సరాలు అపోజిషన్ కి మాట్లాడే అధికారం కూడా లేదు అన్నారు. అవును, లేదు, మరి అపోజిషన్ మాట్లాడే అధికారం లేదు అసలు. జనసేన కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా మీకు ఉండేది, కానీ ఇప్పుడు అసలుకి లేదు అంటున్నారు. అసలు ఒక్కటి కాదు అసలు చెప్తున్నా కానీ నేను ఒక మాట చెప్పాను దాకా నేను అసలు రాదు వాళ్ళకి. వాళ్ళకి తప్ప ఏదో షోయింగ్ మాటలు తప్పితే పైకి గంభీరంగా మేము వాణి కొడతాం వీని కొడతాం, మరి మా అధికారం రాగానే మేము చూపిస్తాం అంటున్నా ఆయన. రాష్ట్రంలో ఏం జరిగినా మొదటగా విమర్శించే దీన్ని, ప్రశ్నించే దీన్ని పవన్ కళ్యాణ్. అవును, ఏదో పిచ్చుకొక్కలు మురుగుతాయి. మురిగినప్పుడు అందరికి సమానం చెప్పలేంగా దేశం మొత్తంలో, రాష్ట్రంలో. నంబర్ 1 ఉంది, బాగుంది, ఇంకా బాగుండాలా, బాగుండాలనుకుంటున్నారు. తెలంగాణలో కూడా ఆయన పోటీ చేస్తా అంటున్నారు, అక్కడ ఏమైనా ప్రభావం ఉంటుందా? చేస్తే ఇంకా మంచిది తెలంగాణ గిట. కాకపోతే తెలంగాణలో వాడు కూర్చుండు కదా, ఎవరు అతని పేరు మన సీఎం కదా, రేవంత్ రెడ్డి కూర్చుండు కదా. మళ్ళీ వాళ్ళు ఛాన్స్ ఇస్తారా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి? మరి అక్కడ కూటమికి వెళ్తారా, సింగిల్కి వెళ్తారా? సింగిల్కి వెళ్తేనే మంచిది. ఏమైనా ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారా అన్న? ఒకవేళ వస్తే ఇంకా మంచిది అన్న. కాకపోతే వాడు పక్క రాష్ట్రాల నుండి పైకి వచ్చాడు కానీ సిటీలో పైకి రాలా రేవంత్ రెడ్డి, అందుకే సీఎం అయ్యాడు. రాజకీయంగా మెరుగుపడ్డారా పవన్ కళ్యాణ్ గారు? నంబర్ 1 ప్రజల సమస్యలు బాగా నెరవేరుస్తున్నారా? నంబర్ 1. వైసీపీ పార్టీని ఏమంటున్నాడు అంటే మీరు కనీసం అపోజిషన్ అనే అధికారం కూడా ఉండదు ఈ 5 సంవత్సరాలు అంటున్నారు పవన్ కళ్యాణ్. అంత సినిమా లేదులే అన్న, ఉండేది జగన్. ఎంత మాట అన్నా వేస్ట్ అన్న ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు బాగుండాలంటే ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ కూడా జనసేన కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా సరే అపోజిషన్కి అధికారం ఉండేది మాట్లాడడానికి, అది కూడా లేదు మీకు అన్నారు పవన్ కళ్యాణ్ గారు. అతను చెప్పేది కరెక్టే అన్న. ఎందుకంటే ప్రజలు బాగుండాలంటే ఏం చేయాలా? వారికి ఏదో ఒకటి మంచి చేయాలా. ఇప్పుడు జగన్ మన పవన్ కళ్యాణ్ వచ్చినాక అందరు బాగా చేస్తుండ్రు. మన చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తున్నారు అన్న. ఇప్పుడు అంతెందుకు 5 రూపాయల్లో ఫుడ్ తిని పెట్టి కూడా కడగకుండా పెడుతున్నారు మీరు.